ధనుసు రాశి వారికి ఈ వారం అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు బాగున్నాయి. ఆత్మీయ వర్గంతో విడిపోవడం కన్నా కలిసి ఉండడమే మంచిదని గ్రహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కుటుంబానికి బరువుకు ఆరాధనని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారి రుణం తీర్చుకుంటారు. చేయవలసిన మేలు మంచి చేసి మీ నోటి దురుసుతనంతో స్నేహితుల అభిమానాన్ని రావాల్సిన ప్రయోజనాన్ని పోగొట్టుకుంటారు. జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి. ఆచితూచి అడుగులు వేయండి. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు. మీ స్వయం కృతాపరాధాలే ఇబ్బందిగా గురి చేస్తాయి. దైవానుగ్రహం ఎంతగానో ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఇల్లు అమ్మాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఓ కొలిక్కి వస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. జీవితాశయం సాధించాలనే మీ కోరిక ఏదైతే ఉందో అందులో మీరు విజయం సాధించే విధంగా గ్రహగతులు బాగున్నాయి. బ్యాంకు పరీక్షల్లో కూడా సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అందులోనూ ఏమాత్రం సందేహం లేదు. మీరు అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. పెద్దలు స్థిరాస్తులు కొన్ని పోగొట్టినా మీరు స్వయం కృషితో తిరిగి సాధించగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గి వైద్య కళాశాలలో సీటు సంపాదిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్య సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వివాహ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నామని చాలా బాధపడతారు. ఈ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలను మర్చిపోయి ఓ వర్గంతో మీరు కలవడం జరుగుతుంది. అందరూ కలిసి సమిష్టిగా ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మనలో మనం కొట్టుకుంటే బయట వాళ్ళు వచ్చి లాభాలు తీసుకుంటారని ఆలోచిస్తారు. మనం యూనిటీగా ఉంటే ఆ వచ్చే రూపాయి ఏదో తలా పావలా తీసుకోవచ్చని భావిస్తారు. మీ వ్యాపారానికి ప్రభుత్వపరమైన ప్రైవేట్ పరమైన ఆర్డర్లు వస్తాయి. మీ పలుకుబడి ఉపయోగించి ఆర్డర్లను సంపాదించుకుంటారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు, నలుగురికి ఉపాధి కల్పించే అవకాశం ఇచ్చారని భావిస్తారు. ఈ రాశివారు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం